ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారండి? దేవుని కృపను బట్టి మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. మరి సమయంలో నీ దేవుని మాటలు చేత పట్టుకొని ఇలాగ మీ ముందుకు రావడాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఒక చిన్న ప్రార్థన ద్వారా ఈ యొక్క వాక్య భాగాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి స్తోత్రములు దేవా. ఇంతవరకు తోడుగా నడిపించినందుకు వందనాలు. నీ కృపను బట్టి ప్రార్థిస్తున్నాం దేవా. నీ సన్నిధికి ప్రభువా, నీ బిడ్డలముగా నీ వాక్యాన్ని వినుటకు అందరం నీ సన్నిధికి వచ్చిన్నాం తండ్రి. మీరు మాతో మాట్లాడండి. ఏ మాటలు అయితే మాట్లాడుకుంటున్నావు సూటిగా తేటగా మాతో మాట్లాడండి ప్రభువా. వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనస్సును మాకు దయచేయండి. మరి ముఖ్యంగా నన్ను ప్రభువా నా తండ్రి బలపరిచి నీ వాక్కుతో నింపి అభిషేకించి నీ వాడుకోమని ప్రార్థిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి అతి మిక్కిలి వినయముతో ప్రార్థించి అడిగి పొందుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. కొద్దిసేపు మనం అందరం కలిసి వాక్యాన్ని ధ్యానించేద్దామండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి అంశం ఏంటనంటే, ప్రార్థనలో ఉన్న శక్తిని గ్రహించకపోవడానికి గల కారణాలు. ప్రార్థనలో ఉన్న శక్తిని గ్రహించలేకపోవడానికి గల కారణాలు. ఈరోజు కొద్ది మాటలు కొద్దిసేపు దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానించేద్దాం. దయచేసి అందరూ శ్రద్ధతో వాక్యాన్ని వినాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. చూడండి, ప్రార్థన అనే ఆ మాటను నేను మొదట మీకు చెప్పగానే మీ మనస్సులో వచ్చే మొదటి ఆలోచన ఏంటి? ఇలాంటి భావన వస్తుంది. మొట్టమొదటిగా కొంతమంది ప్రార్థన అనగానే ప్రార్థన చేయాలా అనే మనస్సు. అలానే కొన్నిసార్లు మనం ఏమైపోతున్నాం అంటే ప్రార్థన చేయడంలో విసిగిపోతున్నాం. అలాగే ప్రార్థన అంటే ఒక భారమైన హృదయం, భారమైన మనస్సు. ఎంతసేపు ప్రార్థన, ఇంకెంతసేపు చేయాలి అనేటువంటి భావన కొన్నిసార్లు కలుగుతూ ఉంటుంది. ఎందుకు అనంటే ప్రార్థన ఎప్పుడు చెప్పే మాట ఒకటి ఏంటి అనంటే, ప్రార్థన అనగానే మనకి ఏమనిపిస్తుంది అంటే అదొక ఆచార సంబంధమైనదిగా చూస్తారు కొంతమంది. ప్రార్థన అనగానే ఒక భక్తి జీవితం, ఇప్పుడు నేను ప్రార్థన చేయాలి, అలా కాదండి. ప్రార్థన ఎప్పుడు భారంగా అనిపిస్తుంది అనంటే, ఎప్పుడైతే అదొక మతపరమైన కార్యములా నువ్వు చూస్తావో అప్పుడు ఖచ్చితంగా ప్రార్థన ఏమనిపిస్తుంది అంటే నీకు భారంగా అనిపిస్తుంది. ప్రార్థన అంటే విసుగు, ప్రార్థన అంటే చెయ్యాలనిపించకపోవడం. ఇదంతా ఎందుకు జరుగుతుంది అని అంటే చాలా విషయాలు ఉన్నాయి, మనం నేర్చుకుందాం. కానీ మొట్టమొదటి గుర్తుపెట్టుకోండి, ప్రార్థన అనగానే ఒకటి గుర్తుపెట్టుకోండి ఏంటి అని అంటే, ఇట్ ఈస్ ద రిలేషన్షిప్ విత్ గాడ్. అంటే దేవునితో సహవాసం, దేవునితో బంధం ప్రార్థన అంటే. అందుకే యెషయా గ్రంథంలో కూడా 43వ అధ్యాయము 22వ వచనంలో స్వయంగా దేవుడు ఒక మాట అంటారు. ఏమనంటే, యాకోబు నీవు నాకు మొరపెట్టట్లేదు, ఇశ్రాయేలు నన్ను గురించి నీవు విసిగితివి కదా, నన్ను గురించి నువ్వు విసిగిపోయావు, నువ్వు మొరపెట్టట్లేదని స్వయంగా ఎవరు అంటున్నారు? దేవుడే అంటున్నారండి. కానీ ప్రార్థన భారంగా అనిపిస్తుంది, ప్రార్థన అంటే విసుగు వస్తుంది. కానీ ఒక మాట గుర్తుపెట్టుకోండి, నిజానికి మనం ఆత్మ సంబంధమైన నేత్రాలతో చూడగలిగితే ప్రార్థన చాలా శక్తివంతమైనది. ఎందుకు? వాక్యంలో అనేకమైన ఎగ్జాంపుల్స్ మన అందరికీ తెలుసు. ప్రార్థిస్తే దైవజనుడైన పేతురు సంఖ్యలు విడిపోయాయని మనకు తెలుసు కదా, ప్రార్థిస్తే స్వస్థత కలిగిందని తెలుసు. ఆసక్తితో ఏలియా ప్రార్థించినప్పుడు వర్షము కురిసింది. అలాగే హన్నా ప్రార్థించినప్పుడు కుమారుణ్ణి ఆమె పొందుకోగలిగింది. అలాగే మోషే ప్రార్థించినప్పుడు విజయం, దానియేలు ప్రార్థించినప్పుడు ప్రత్యక్షత, ఇలా ఎన్నో వాక్యాలు మనకి తెలుసు. అయినా కూడా ప్రాక్టికల్గా మన లైఫ్కి వచ్చేసరికి ప్రార్థన అనగానే మనకేమొచ్చేస్తుందంటే భారభరితమైన మనసు, ప్రార్థించాలా లేకపోతే విసుగుదల. ఎందుకు ఇదంతా జరుగుతుంది చూడండి. మనకి తెలుసు ప్రార్థిస్తే గొప్ప కార్యాలు జరుగుతాయని తెలుసు, ప్రార్థనలో జయం పొందుకుంటామని తెలుసు, ప్రార్థిస్తే వచ్చే రిజల్ట్స్ అన్ని మనకి తెలుసు. కానీ మరి మనం ఎందుకు ప్రార్థించట్లేదు? మరి మనం ఎందుకు ఫెయిల్ అయిపోతున్నాం? మనం ఎందుకని ప్రార్థనలో ఉన్న శక్తిని, మరి ముఖ్యంగా ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటి? ప్రార్థన యొక్క శక్తిని గ్రహించడంలో మనం ఎందుకు ఫెయిల్ అయిపోతున్నాం అంటే కొన్ని రీజన్స్ చెప్తాను, వినండి జాగ్రత్తగా, వాక్యాన్ని విందాం. మొట్టమొదటిది, మనం ప్రార్థనలో ఉన్న శక్తిని గ్రహించకపోవడానికి గల ముఖ్య కారణం ఏంటి అని అంటే ఇండిసిప్లిన్. ఏంటండి? క్రమశిక్షణ రాహిత్యం. అంటే ఒక డిసిప్లిన్ లేదు, మన ఆధ్యాత్మిక జీవితంలో ఒక క్రమశిక్షణ లేదు. గుర్తుపెట్టుకోండి, ప్రతి మనిషి జీవితంలో ఏముండాలి? డిసిప్లిన్ ఉండాలి. ఉంటేనే మనం సాధించగలుగుతాం, ఉంటేనే మనం కార్యాలు చూడగలుగుతాం. ఇప్పుడు లోకానుసారంగా డిసిప్లిన్ మనకు ఉండొచ్చు, కానీ మరి ముఖ్యంగా ఈ ప్రార్థన జీవితంలో సరైన క్రమశిక్షణ మనకి లేకపోతే మనము గొప్ప కార్యాలు చూడలేమండి. ఎందుకంటే ఈ లోకములో యేసుక్రీస్తు ప్రభువారు బ్రతికినంత కాలము ఆయన జీవితం ప్రతి మనిషికి ఏంటి? మాదిరి. ఈరోజు మన మాదిరి ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారే కదా. ఇప్పుడు ఆయన జీవితంలో చూద్దామా? మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. ఆయన పెందల కడనే లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచు. ఆయన ఎప్పుడు లేచారంటండి? ఇంకా చాలా చీకటి ఉండగానే ఆయన పెందల కడనే లేచంట ఆయన ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేయడానికి ఆయన వెళ్తున్నారు. ఇంకా అనేకమైన ఎగ్జాంపుల్స్ మనం యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితంలో మనం చూడగలిగితే లూకా సువార్త 22వ అధ్యాయము 39వ వచనం. తరువాత ఆయన బయలుదేరి
తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా ఆయన శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. ఒక మాట జాగ్రత్తగా గమనించండి. ఒలీవల కొండకి యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కువగా ఎక్కడికి వెళ్ళేవారండి? ఒలీవల కొండకి వెళ్తూ ఉండే. ఎందుకని? అక్కడికి వెళ్ళి ఆయన ఎప్పుడు కూడా ప్రార్థించేవారు, తండ్రితో సహవాసాన్ని కలిగి ఉండేవారంట. మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు వేకువనే లేచారు, అలానే ఆయన ఎప్పుడు వాడుక చొప్పున, అది ఎలా అయిపోయిందంట ఒక అలవాటు. లూకాసు వార్త 6వ అధ్యాయము 12వ వచనం చదువుదాం చూడండి. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయట కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుటందు రాత్రి గడిపెను. అంటే పెందలకడే లేస్తున్నారు. అలానే ఇంకొక చోట చూస్తే ఆయన అరణ్యంలోనికి జనసమూహాన్ని విడిచిపెట్టి ఒంటరిగా వెళ్ళి ప్రార్థించిన సందర్భాలు మనం అనేకమైనవి చూస్తూ ఉంటాం. ఆయన వేకువనే ప్రార్థిస్తున్నారు, దినమెల్లా ప్రార్థిస్తున్నారు, దాని రాత్రి అంతా కూడా ప్రార్థిస్తున్నారు. అది ఎలా అంట? ఆయన వాడుక చొప్పున ఆయన ఎప్పుడు కూడా, అంటే యేసుక్రీస్తు ప్రభువారికి ఆయన స్పిరిచువల్ లైఫ్లో ఆయనకు ఒక డిసిప్లిన్ ఉంది. మరి ముఖ్యంగా ప్రార్థనా జీవితంలో ఆయనకు ఒక డిసిప్లిన్ ఉంది. ఈరోజు అదే యేసుక్రీస్తు ప్రభువారు మనకు కూడా నేర్పిస్తున్నారండి. ప్రార్థిస్తారు కొంతమంది, కానీ ఎలా ప్రార్థిస్తారు? ఒక రోజు ప్రార్థిస్తే 2 days ప్రార్థన ఉండదు. మరలా అంటే ప్రార్థన ఎలా చేయాలంట? మనం అందుకే వాక్యంలో ఏం చెప్పబడిందంటే, మీరు ఎడతెగక ప్రార్థించండి, కంటిన్యూస్గా ప్రేయర్ చేయండి. కానీ ఇండిసిప్లిన్ లైఫ్ నువ్వు లీడ్ చేస్తూ ఉంటే ప్రార్థనా జీవితంలో శక్తివంతమైన జీవితాన్ని నువ్వు అనుభవించలేవు. అదే లూకాసు వార్త 5వ అధ్యాయం 16లో చూస్తే ఆయన ప్రార్థన చేయటకు అరణ్యంలోనికి వెళ్ళుచున్నాడు. అంటే ఎన్ని వాక్యాలు చదివాం ఇక్కడ, ఎన్ని వాక్యాలు చదివాం, ఇన్ని వాక్యాలు యేసుక్రీస్తు ప్రభువారు మనకి నేర్పిస్తున్న ఒక పాఠం ఏమిటి అని అంటే, ప్రే కంటిన్యూస్లీ. ఈరోజు ఎవరైనా వాక్యం వింటున్న వారిలో ప్రార్థన జీవితంలో ఒకవేళ క్రమశిక్షణ రాహిత్యంగా గనక మీరు ఉండినట్లయితే, దేవుడు సూటిగా నీతో నాతో మాట్లాడుతున్నారు. ఏంటి అని అంటే, ఇప్పుడు ప్రార్థన ఎందుకు చేస్తున్నావు? ఈరోజు ఒక ప్రశ్న అడుగుతాను, ప్రార్థన ఎందుకు చేస్తున్నావు అంటే చాలాసార్లు మనకు ఉండే ఆన్సర్ ఏంటి అని అంటే, నాకు ఈ అవసరం ఉంది కాబట్టి నేను ప్రార్థన చేస్తున్నాను, అక్కర ఉంది కాబట్టి నాకు ప్రార్థన చేస్తున్నాను. కానీ ఒక మాట చెప్తాను, అవసరతలు అక్కర్లు ఉన్నాయి కాబట్టి ప్రార్థించొద్దు, ప్రార్థనే ఒక అవసరతగా ప్రార్థించు. హల్లెలూయా. అంటే ఎప్పుడైతే ప్రార్థన ఒక అవసరతగా చేసుకుని నువ్వు ప్రార్థిస్తావో కంటిన్యూస్ గా నువ్వు ప్రార్థన చేయగలుగుతావు. అందుకే ఒక మాట చెప్తాను, ఏంటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఉదయమనే లేచి ఆయన ఏ రీతిగా అయితే ప్రార్థన చేస్తారు. దావీదు జీవితం కూడా చూస్తే కీర్తన గ్రంథం 57:8 ఏమని రాయబడింది అంటే, నేను వేకువనే లేచెదను అని ఉండింది. ఎందుకు లేస్తున్నాడు అని అంటే, కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం చదివితే, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి నేను కాచుకొని ఉంటాను. నేను ఎవరి కోసం కాచుకున్నాను, ఎవరి కోసం నేను ఎదురు చూస్తున్నారంటే, నా దేవుని కొరకు నేను ఎదురు చూస్తున్నాను. ఆయనలో ఉన్న ఒక ఆశ ఏంటో తెలుసా? ఆయన ఎందుకు వేకువజామునే ఎందుకు లేస్తున్నాడు, ప్రతిదినం ఎందుకు దేవుని సన్నిధికి గడపను తొక్కుతున్నాడు అని అంటే, 119వ కీర్తన 147, తెల్లవారకు మునిపి మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. తెల్లవారకు మునిపి నేను మొరపెడుతున్నాను, నా ఆశ ఏంటి? నీ స్వరము వినాలని నేను ఆశపడుతున్నాను. ఇప్పుడు దావీదు భక్తుడుకున్న ఒక ఆశ ఏంటంట, నా యొక్క ప్రార్థన నేను సిద్ధం చేసి కాచుకొని ఉంటాను. ఎందుకు అనంటే, నాకు ఒక ఆశ ఉంది. ఏంటది? ఆయన స్వరము వినాలని ఒక ఆశ ఉంది. అలాగే 17వ అధ్యాయము 15వ వచనం చూస్తే, నేనైతే నీతి గలవాడిన నీ ముఖదర్శనము చేసేదను, నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుంటాను. ఒకటి, నేను నీ స్వరము వినాలనుకుంటున్నాను దేవా, నీ ముఖాన్ని నేను చూడాలనుకుంటున్నాను. అందుకే ఏం చేస్తాను, నేను వేకువనే లేచి నీ సన్నిధిలో నా యొక్క ప్రార్థనను సిద్ధము చేసి కాచుకొని ఉంటాను ప్రభువా. అందుకే చూడండి, మనము ప్రార్థన గురించి సరి అయిన అవగాహన మనకుంటే, మనం ఎందుకు ప్రార్థించాలి, ఎందుకు ప్రార్థిస్తున్నాము అనే సరి అయిన అవగాహన, అంటే ఆబ్జెక్టివ్ మనకి క్లియర్గా ఉంటే డిసిప్లిన్డ్ గా మనం ప్రార్థన చేయగలుగుతాం. ఎందుకనంటే, మనము ఆయన నుంచి ఏదో పొందుకోవడానికి, లేకపోతే మన ప్రార్థన అక్కరలు బేస్ చేసుకొని ప్రార్థిస్తుంటే, ఈరోజు అవసరం ఉంటే ప్రార్థిస్తాం, అవసరం లేకపోతే ప్రార్థించము. అంతే కదండి. లేకపోతే ఏదైనా సమస్య వస్తే ప్రార్థిస్తాం, సమస్య లేకపోతే ప్రార్థన చేయము. కానీ నా దేవుణ్ణి చూడాలి, నా దేవుని స్వరాన్ని వినాలి, నా దేవుణ్ణి కలుసుకోవాలి. అందుకే బిల్లీ గ్రహాం అయ్య గారు ఒక మాట అంటారు, ఏమని తెలుసా? నువ్వు ప్రార్థించడానికి నీకు ఒక సమయం ఉండాలి. ప్రతిరోజు ఈ సమయానికి నేను దేవుణ్ణి కలుసుకుంటాను. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఒక పెద్ద వ్యక్తిని నువ్వు ఎవరైనా కలవాలి అని అనుకుంటే, నువ్వు ఆ ముందు రోజు ఎలా ప్రిపేర్ అవుతావు? మరి దేవుణ్ణి నువ్వు కలుసుకోవడానికి వెళ్తున్నావు, ప్రార్థిస్తున్నాను అని అంటే ఎవరిని కలుసుకోవడానికి వెళ్తున్నాం? సాక్షాత్తు సర్వస్వాన్ని సృష్టించిన దేవాది దేవుణ్ణి, రాజులకు రాజు, మహారాజైన దేవుణ్ణి కలుసుకోవడానికి వెళ్తున్నప్పుడు మరి మనకి ప్రిపరేషన్ ఎలా ఉండాలంట? అందుకే భక్తుడు అంటున్నాడు, కాచుకొని ఉంటాను ప్రభా, నీ కొరకు నేను వెయిట్ చేస్తున్నాను, నీ కొరకు కాచుకొని ఉన్నాను. ఎందుకనంటే నిన్ను చూడాలి, నీ స్వరాన్ని నేను వినాలి, ముఖ దర్శనాన్ని నేను చేయాలి ప్రభా. ఈరోజు అవసరతల కొరకే ప్రార్థిస్తున్నాం, కానీ ఒక బంధములోనికి రావడానికి ఆ ప్రభువుని కోరుకొని గనక నువ్వు ప్రార్థించగలిగితే నువ్వు కంటిన్యూస్ గా ప్రార్థించగలవు. ఇప్పుడు దావీదు భక్తుడు ఏమన్నాడంటే 17వ అధ్యాయము 14వ వచనం చూస్తే, లోకుల చేతిలో నుండి జీవిత కాలంలో తమ పాలు పొందిన లోకుల చేతిలో నుండి
నీ హస్తబలము చేత నన్ను రక్షింపుము. నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు. వారి కుమారులు కలిగి తృప్తి పొందుదురు. తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెడతారు. అంటే లోక సంబంధమైన వ్యక్తులు వాళ్ళకి ఆస్తిపాస్తులు ఉన్నాయి. ఎంత ఆస్తి అంటే వారి పిల్లలకు కూడా విడిచిపెట్టి వెళ్ళేంత ఆస్తి. కానీ నా ఆస్తి ఏంటో తెలుసా? నా తండ్రి ముఖదర్శనం చేయడమే నా ఆస్తి. నా ఆస్తి ఏంటో తెలుసా? నా ప్రార్థనా గది నా ఆస్తి. ఎంతమంది చెప్పగలరండి నాకున్న ఆస్తి నా ప్రార్థనా గది? లేకపోతే నేను ఎక్కడైతే ఏ స్థలములో అయితే ప్రార్థిస్తున్నానో, ఏ స్థలములో అయితే నేను నా తండ్రి ముఖదర్శనం చేస్తున్నాను, అదే నాకు అత్యంత విలువైన స్థలం అని ఎంతమంది చెప్పగలరు? కానీ ఇప్పుడు దావీదు అంటున్నాడు వారందరికీ ఆస్తిపాస్తులు అంటే అవేమో, కానీ నా ఆస్తి ఏంటో తెలుసా? నా దేవుని ముఖదర్శనం చేసుకోవడమే నాకు ఆస్తి. హల్లెలూయా. అందుకే గుర్తుపెట్టుకోండి, ఈరోజు ప్రార్థన జీవితాన్ని మనం ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నాం, ప్రార్థన జీవితంలో ఎందుకని మనము కంటిన్యూస్ గా ఎడతెగకుండా ఎందుకు ప్రార్థించట్లేదు అని అంటే ఒక్క రీజన్ ఏంటి అని అంటే మనము అవసరతల కొరకు మాత్రమే ప్రార్థిస్తున్నాం, కానీ దేవునితో బంధంలోనికి రావడానికి మనము సరిగా ప్రార్థించట్లేదు. అవసరతలు ఉంటే పోతాయి, శ్రమలు ఉంటే పోతాయి, కానీ దేవుడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఆయన ఒకే రీతిగా ఉన్నాడు. ఆయన్ను బట్టి ప్రార్థించగలిగితే నువ్వు ప్రతినిత్యము కూడా అంటే ఎడతెగకుండా నువ్వు ప్రార్థన చేయగలుగుతావు. హల్లెలూయా. మనం ఒకసారి కీర్తనల గ్రంథము 21వ అధ్యాయము 2వ వచనం చదివితే అక్కడ ఏమని రాయబడింది? అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు. అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. ఈ మాట జాగ్రత్తగా వినండి. దావీదు భక్తుడు ఏమని రాస్తున్నాడంటే, అతని పెదవుల నుంచి వచ్చిన ప్రార్థన నీవు మానకుండా అంగీకరించుచున్నావు. ఎవరైతే కంటిన్యూస్ గా ప్రేయర్ చేస్తారో, ఎవరైతే ఆత్మీయ జీవితంలో ఒక డిసిప్లిన్ ఉండి ప్రేయర్ చేస్తారో, ఎవరైతే సరియైన ఆబ్జెక్టివ్ కలిగి ఉండి ప్రేయర్ చేస్తారు, మరలా సరి అయిన అవగాహనతో ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన అంట దేవుడు ఏం చేస్తాడంటే మానకుండా ఆయన ఏం చేస్తున్నాడు? అంగీకరిస్తున్నాడు. ఎంత అద్భుతమైన మాట కదా. మనం కంటిన్యూస్ ఫెలోషిప్ లో ఉంటే, అంటే ఒక క్రమశిక్షణతో గనక మనం దేవుని సన్నిధిలో మనం ప్రార్థించగలిగితే ఆ ప్రార్థన జీవితంలో ఏం జరుగుతుందంటే అండి, మనం దేవుని యొక్క హృదయాన్ని తెలుసుకోగలుగుతాం. ఆ దేవుని యొక్క హృదయాన్ని తెలుసుకున్నప్పుడు ఎలా అడగాలో తెలుస్తుంది. అలా అడిగినప్పుడు అవన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడు? మానకుండా ఆయన అంగీకరిస్తాడంట. అంత మాత్రమే కాదు, అలాంటి వ్యక్తి ఎవరైతే సరైన క్రమశిక్షణ కలిగి ఉంటాడో ప్రార్థనా జీవితంలో, అలాంటి వ్యక్తి ప్రార్థిస్తేనంట ఏం జరుగుతుంది చూడండి. ఇప్పుడు మరలా చెప్తున్నా, కేవలం శ్రమలో మాత్రమే ప్రార్థించటం కాదండి క్రమశిక్షణ లేని జీవితం అది. ఇప్పుడు క్రమశిక్షణ కలిగిన ఎప్పుడైతే సరిగా ప్రతినిత్యము ప్రార్థిస్తూ ఉంటావో, ఇప్పుడు నువ్వు శ్రమలో ప్రార్థిస్తే అలాంటి వ్యక్తి ప్రార్థన ఎంత గంభీరంగా దేవుని సన్నిధికి చేరుతుంది, ఎంత గంభీరంగా దేవుడు అలాంటి ప్రార్థనకు జవాబిస్తాడు. చూద్దాం ఒకసారి చూడండి. కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనం చదివితే, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయంలో ఆలకించిన ప్రార్థన అంగీకరించిన నా మొర ఆయన సన్నిధిని చేరాని చెవులో చొచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడంట మనం ఎప్పుడైతే శ్రమలో ప్రార్థిస్తామో ఖచ్చితంగా అలాంటి వ్యక్తుల ప్రార్థన దేవుడు ఆలకిస్తారు. అంత మాత్రమే కాదు, మీరు 18వ అధ్యాయం మొత్తం చదివితే దేవుడు ఎలా జవాబిస్తున్నాడో మనకు అర్థమవుతుంది. అంటే ఆయన అంట చాలా కోపించగా పర్వతం పునాదులు వణికెను, ఆయన నాసికారంధ్రములు పొగ పుట్టెను, అది నోటి నుండి అగ్ని వచ్చి దహించెను, నిప్పు కణములు రాజబెట్టెను, మేఘములు వంచి ఆయన వచ్చెను, ఆయన పాదముల క్రింద గాఢాంధకారము కమ్మి ఉండెను. అంటే ఒక మాట దేవుని సన్నిధిలో దేవుని చెవిలో పడితే వెంటనే జవాబు ఇచ్చేయచ్చు, అక్కడి నుంచి ఇవ్వచ్చు కదా. ఆయన వచ్చి అవి కూడా ఎంత గంభీరంగా వాక్యం రాయబడింది కదండి. అంటే నువ్వు సరియైన బంధాన్ని దేవునితో కలిగి ఉంటే నీ శ్రమలో అత్యంత గొప్పగా దేవుడు జవాబిస్తాడని. నీ కొరకు ఆయన అక్కడ కూర్చొని ఉండడు, నీ కొరకు దిగి వస్తాడు. హల్లెలూయా. ఆ జవాబు కూడా ఎలా పడితే అలా ఇవ్వడంట, గంభీరమైన జవాబును ఆయన ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. కానీ ఎందుకు ఇదంతా జరిగింది? ఒకటే మాట చెప్తాను, దావీదు అన్ని వేళలా ప్రార్థించాడు. దావీదుకి ఏముందండి? తన ప్రార్థనా జీవితంలో ఒక డిసిప్లిన్ ఉంది. రెండోది, మనం ఎందుకని ప్రార్థనా జీవితంలో ఉన్న శక్తిని మనం ఎందుకు గ్రహించలేకపోతున్నాడు? ఒకటి, క్రమశిక్షణ లేని జీవితం. రెండోది, సోమరితనం. అందుకే సామెతల గ్రంథం 13వ అధ్యాయము 4వ వచనం చదివితే, సోమరి ఆశపడును కానీ వాని ప్రాణమునకు ఏమీ దొరకదు, శ్రమ గలవారి ప్రాణము పుష్టిగా ఉండును. సోమరి ఏం చేస్తాడంటే ఆశపడతాడు కానీ ఏమీ దొరకదు. ఈరోజు ఒకవేళ ఆత్మీయ జీవితంలో నాకు ఇలా ఉండాలి అలా ఉండాలని చాలా ఆశ ఉండొచ్చు, కానీ ఇంకా ఆత్మీయ జీవితంలో సోమరితనం ఉంటే అంటే ప్రార్థనలో ఉన్న శక్తిని మనము గ్రహించలేం. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు రెండు మార్గాలు ఉన్నాయి. ఏంటది? వైడ్ గేట్ అండ్ నారో గేట్. అంటే విశాల మార్గము అలాగే ఇరుకైన మార్గము ఉంది. విశాల మార్గంలో ఏముందండి? సుఖం ఉంది, ఏదైనా చేయొచ్చు, మన ఇష్టం వచ్చినట్టు మనము బ్రతకొచ్చు, అవునా? ఇప్పుడు ఆత్మీయ జీవితంలో కూడా మనం ఎందుకని ఆ ప్రార్థన యొక్క శక్తిని గ్రహించలేకపోతున్నామంటే, ఎక్కడున్నామో అక్కడే కూర్చుంటాం. విజయాలు పొందుకోవాలని ఆశ ఉంటుంది, కానీ ఏం చేస్తుంటాం? ఎక్కడున్నామో అక్కడే కూర్చొని ఉంటాం, ప్రార్థన సరిగా చేయట్లేదు.
ప్రార్థనే చేయట్లేదు అసలు చెప్పాలంటే. ఆశ ఉంది అంతే. అన్న ఇంత గొప్ప మేలు పొందుకుని నేను కూడా పొందుకోవాలి, లేకపోతే మోషే ఇంత గొప్ప మేలు పొందుకుని నేను కూడా పొందుకోవాలి. కానీ ఎలా పొందుకుంటావు? నువ్వు లేచి ప్రార్థిస్తేనే కదా. అందుకే ఒకవేళ నువ్వు దేవునితో సరైన బంధం నువ్వు కలిగి ఉండాలి అని అంటే నువ్వు ప్రయత్నించాలి, నువ్వు ఎఫర్ట్స్ పెట్టాలి, కొన్ని సాక్రిఫైస్ చేయాలి. అంటే నువ్వు ఇరుకైన మార్గంలో ప్రవేశించాలి. విశాలమైన మార్గంలో నుండి ఇష్టమైనట్లుగా నీ సుఖాన్ని నువ్వు కోరుకుంటూ నీ దేహానికి సుఖాన్ని ఇస్తూ నువ్వు ఆధ్యాత్మికంగా బలం పొందుకోవాలి. ప్రార్థనా జీవితంలో శక్తిని చూడాలి. నువ్వేం లేవకుండా అలానే పడుకుని నేను కార్యాలు చూడాలి, నువ్వు ఉన్న స్థలంలోంచి లేవకుండా నేను కార్యాలు చూడాలి అంటే ఖచ్చితంగా ఘనమైన కార్యములు మనము చూడలేము. అందుకే దేవునితో నువ్వు బంధాన్ని కలిగి టు హ్యావ్ ఎ డీపర్ రిలేషన్షిప్ విత్ గాడ్ యూ నీడ్ టు సాక్రిఫైస్ సంథింగ్. నీ యొక్క సుఖాన్ని నువ్వు పక్కన పెట్టాలి. ఏదైతే నేను బంధించి ఉంచుతుందో వాటి నుంచి నువ్వు బయటకు రావాలి. ఈరోజు చూడండి ఎలా మనం బయటకు రాగలుగుతామంటే ఒక మాట చెప్తాను, యూ హ్యావ్ టు ఇంటెన్షనల్లీ అవాయిడ్. ప్రార్థించాలని ఆశ ఉంది, ఇప్పుడు మరి ఏం చేయాలి? లేవాలి కదా, లేవకుండా అలానే మంచం మీద దొరుకుతా ఉంటే ఆశగానే ఉండిపోతుంది. నీ ఆశ నిజం అవ్వాలి, నీ ఆశ నెరవేరాలి అని అంటే ఈరోజు నువ్వేం చేయాలి? ప్రార్థనలో ఉన్న శక్తిని నువ్వు గ్రహించాలి అని అంటే ఇంటెన్షనల్గా నువ్వు లెగాలి, బలవంతంగా లెగాలి, ఉద్దేశపూర్వకంగా నువ్వు లెగవాలి. ఇప్పుడు చూడండి యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనం చదువుతాను చూడండి ఒకసారి. నీకు వెలుగు వచ్చినది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. యూ హ్యావ్ టు గెట్ అప్. నువ్వు ఎక్కడున్నావు అక్కడి నుంచి నువ్వు లేస్తే దేవుని మహిమ నీ మీద ప్రకాశిస్తుంది. నువ్వు లేచి ప్రార్థిస్తే, అందుకే యోనా అంట ఏం చేస్తున్నాడంటే నిద్రపోతుంటే లేచి ప్రార్థించు. నీకు ఆశ ఉంది సరే, నా జీవితం బాగుపడాలని ఆశ ఉంది సరే, ఆశ మాత్రము సరిపోదు. మరి ఏం చేయాలంట? లేచి మనం ఏం చేయాలండి? ప్రార్థించి ఒక్క అడుగు విధేయతని ఒక్క అడుగు నువ్వు వేయగలిగితే నువ్వు కార్యము చూడగలుగుతావు. చూడండి మనకి ప్రార్థించాలి అని ఉంటుంది, కానీ ప్రార్థన చేయాలి అనుకోవడం కానీ ఏమొస్తుంది? నిద్ర. అలానే కొన్నిసార్లు చూడండి ప్రార్థనకి అడుగు పెడదాం అనుకునే లోపే ఏవేవో పనులు గుర్తు, అప్పుడు దాకా ఏం పనులు గుర్తురావు. కానీ ప్రార్థన చేయాలనుకున్నప్పుడే అక్కడ ఆ పని ఉంది కదా, ఈ పని ఉంది కదా, ఆ పని చేయాలి, ఈ పని చేయాలి, అన్ని పనులు ఎప్పుడు గుర్తొస్తాయండి? ప్రార్థన చేయాలనుకున్నప్పుడే గుర్తొస్తా ఉంటాయి. అందుకే మార్తా మరియా ఇద్దరున్నారట. ఇద్దరులో మరియా అంట దేవుని పాదాల చెంత కూర్చొని ప్రభు యొక్క మాటలు వింటుంది, ప్రభుతో సహవాసం చేస్తుంది. కానీ మార్త ఏం చేస్తుందండి? పనుల్లో బాగా ఏమైపోయింది? బిజీ అయిపోయిందంట, పనులు భారం పెట్టేసుకుంది. ఇప్పుడు ఏమంటుంది? ప్రభా నీకు చింత లేదా, నేను ఇంత పని చేస్తున్నాను అని చెప్పి మరియాను చూచి యేసుక్రీస్తు ప్రభువారితో అంటుంది. కానీ ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఈ లోకానుసారంగా మనం ఇన్ని పనులు చేసేసి నేను బద్ధకస్తుని కాదు అనుకుంటే తప్పు. కొన్నిసార్లు మనం ఏం చేస్తాం తెలుసా? వి కీప్ ఆర్సెల్వ్స్ బిజీ విత్ వరల్డ్లీ థింగ్స్. లోకానుసారమైన వాటితో మనం బిజీ పెట్టేసుకుంటాం. కానీ ఆత్మీయంగా ప్రార్థన అనేసరికి నిద్ర, ఆత్మీయంగా ప్రార్థన అనేసరికి ఏదో ఒక పని. యు ఆర్ స్పిరిచువల్లీ లేజీ. ఇలా ఉన్నావా నువ్వు? అంటే ప్రార్థన అనగానే నిద్ర వస్తుంది, యు ఆర్ స్పిరిచువల్లీ లేజీ. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వేంటంట? ఆత్మీయ బద్ధకస్తుడవి. ఆత్మీయ బద్ధకస్తులకి ఏమి దొరకవంటండి. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నప్పుడు మన యొక్క జీవితాలని మార్చుకుందాం. అవును ప్రభు, ఒకవేళ కొంతమంది అనుకుంటారు నేను ఎంత పని చేస్తున్నానండి, ఇంత పని చేస్తాను, లోకానుసారి ఎంతైనా పని చేయి, కానీ ఆత్మీయంగా నువ్వు బద్ధకంగా ఉంటే అందులో ఉన్న ప్రార్థన జీవితంలో ఉన్న శక్తిని మనము అనుభవించలేమని వాక్యం చాలా స్పష్టంగా దేవుడు మనతో నేర్పిస్తుంది. ఒకసారి మనం మత్తయి సువార్త 7వ అధ్యాయము 13 నుంచి 14 వచనాలు చదివితే, ఇరుకు ద్వారమున ప్రవేశించి నాశనమునకు పోరు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునైనది, దాని ద్వారం ప్రవేశించేవారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకు. జీవానికి పోయే ద్వారం ఎలా ఉంటుందండి? ఇరుకుగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది. నువ్వు లెగాలి, పని చేయాలి, దేవునితో బంధంలోనికి రావాలి అని అంటే యూ హ్యావ్ టు అవాయిడ్ సమ్ థింగ్స్. నువ్వు కొన్నిటిని విడిచిపెట్టాల్సి వస్తుంది, నీ బెడ్ని విడిచిపెట్టి నువ్వు లేవాల్సి వస్తుంది. కష్టమే, కష్టతరమే. కానీ నువ్వు ఆ ఒక్క అడుగు నువ్వు వేయగలిగితే, విధేయతని అడుగు నువ్వు వేయగలిగితే పరిశుద్ధాత్ముడు పనిచేయడం ప్రారంభిస్తాడు. అప్పుడు ఏమవుతుంది చూడండి, 2వ తీమోతేయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఏమని రాయబడిందంటే, మనకు దేవుడు ఇచ్చిన ఆత్మ ఏంటిదంటే ఆయన శక్తినిస్తుంది, అలాగే ఇంద్రియ నిగ్రహాన్ని ఇస్తుంది, సెల్ఫ్ డిసిప్లిన్, సెల్ఫ్ కంట్రోల్. మనం గలతీయులకు రాసిన పత్రిక 5:22 కూడా చదువుతాం కదా, సెల్ఫ్ కంట్రోల్. అంటే మన ఇష్ట ప్రకారంగా మనం జీవించాం, కానీ దేవుని ఇష్ట ప్రకారంగా జీవించడానికి మన దేహాన్ని మనం ఏం చేయగలుగుతాం? ట్యూన్ చేయగలుగుతాం, సిద్ధపరచగలుగుతాం. ఒక్కటే గుర్తుపెట్టాడు, ఒక్క అడుగు విధేయత. లేచి కష్టమైనా కూడా, అవును ప్రభా నాకు కష్టంగా ఉంది కానీ నేను ఇరుకైన మార్గంలో ప్రవేశిస్తాను. యూ హ్యావ్ టు ఇంటెన్షనల్లీ డూ ఇట్. మరలా ఉద్దేశపూర్వకంగా చేయాలి, బలవంతంగా చేయాలి. నువ్వు అక్కడ వరకు నువ్వు ప్రయాసపడగలిగితే మిగతా అంతా దేవుడు చూసుకుంటాడు. మిగతా అంతా అంటే నిన్ను ఆయన ఆత్మతో నింపి బలముగా ప్రార్థించడానికి, శక్తివంతమైన ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండడానికి ఆయన ఆత్మ ఖచ్చితంగా సహాయపడతాడండి. ఇప్పుడు కీర్తనల గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం చదివితే అక్కడ ఏమన్నా రాయబడింది తెలుసా అండి? దేవుణ్ణి వెదుకువారు కలరేమో అని అంట. ఆయన అక్కడ నుంచి ఏం చేస్తున్నాడంట? పరిశీలిస్తా ఉన్నాడంట. దేన్ని మనం పరిశీలిస్తాం చెప్పండి? ఏదైతే అరుదుగా దొరుకుతుందో, ఏదైతే విలువైనది ఉందో మనం ఏం చేస్తామండి? పరిశీలిస్తాం. అవునా? ఎలా పడితే అలా మనము సెలెక్ట్ చేసుకోం. అట్లానే దేవుడు కూడా ఏం చేస్తున్నాడంట? పరిశీలిస్తున్నాడు. అంటే దేవుని వెదకడం అనేది చాలా చాలా విలువైనది, అది ప్రాముఖ్యమైనది.
ఈరోజు ఇరుకైన మార్గంలో ప్రవేశించి దేవుని వెతికే వ్యక్తిగా ఉంటావా? లేదు, ఈ సోమరిగానే ఉండిపోయి విశాలమైన మార్గం, ఆ కంఫర్ట్ జోన్స్ కి కన్ఫైన్ అయిపోయి నువ్వు దేవుని యొక్క శక్తిని గ్రహించకుండా అలాంటి స్థితిలోకి వెళ్ళిపోతావా? ఈ రోజు ఖచ్చితంగా దేవుడి మాటలు మనతో మాట్లాడుతున్నప్పుడు మన జీవితాలు మనము మార్చుకుందాం. మూడోది, మనం ఎందుకని దేవుని యొక్క శక్తిని మనం గ్రహించలేకపోతున్నామంటే, ఎందుకంటే పోరాట పటిమ లేకపోవడం, పర్సివియరెన్స్ లేకపోవడం, ల్యాక్ ఆఫ్ పర్సివియరెన్స్. ఎందుకని ఈ లోకాసు వార్త 18:1 రాయబడింది ఏమనంటే, యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు, మీరు విసుగక నిత్యము ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేయవలెనని ఆయన ఒక ఉపమానాన్ని చెప్తారు. ఏమన్నా, దెన్ జీసస్ టోల్డ్ హిస్ డిసైపుల్స్ ఎ పారబుల్ టు షో దెమ్ that they should always pray and not give up. ఎందుకు చెప్తున్నారు ఈ పారబుల్? దే షుడ్ నాట్ గివ్ అప్ అంటే విడిచిపెట్టేయకూడదు, వదిలేయకూడదు. ఈ రోజు ఎందుకు మనం ప్రార్థనా జీవితంలో ఉన్న శక్తిని గ్రహించట్లేదంటే, మూడవ రీజన్ ఏంటి అంటే, మనం ఈజీగా విడిచిపెట్టేస్తున్నాం, మనకు పోరాట పటిమ లేదు. ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఈ ఆధ్యాత్మిక జీవితంలో అడుగుపెట్టి ఇది ఒక పోరాటము, ఇది ఒక యుద్ధ రంగము, మనం పోరాడాలి. పోరాట పటిమ లేకుండా మనం ఈజీగా వదిలిపెట్టేస్తుంటే మనం దేవుని యొక్క శక్తిని గ్రహించలేమంది. అందుకే అపవాది ఏం చేస్తూ ఉంటాడు తెలుసా? ఖచ్చితంగా నువ్వు ప్రార్థన జీవితంలో ఎదగాలనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు తెలుసా? నీ యొక్క మనస్సు మీద దాడి చేస్తాడు, నీ యొక్క ఆసక్తి మీద. మొట్టమొదటి గుర్తుపెట్టుకో, నీ ఆసక్తి మీద వాడు దాడి చేస్తాడు. అందుకే వాక్యం చెప్తుంది తెలుసా, యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో చదివితే అక్కడ ఏమని రాయబడిందంటే, ఏలీ ఏం చేస్తున్నాడు? ఆసక్తితో ప్రార్థిస్తున్నాడు. సంఘం కూడా పేతురు కొడుకు ఏం చేస్తుంది? ఆసక్తితో ప్రార్థిస్తుందంట. అందుకే వాక్యం రోమా పత్రిక 12:12 ఏమని రాయబడిందంటే, ఆసక్తి విషయంలో మాంద్యులు కాకుండా ఆత్మ విషయంలో తీవ్రత కలిగి మీరు ప్రభువుని సేవించడం. ఒక్క మాట, ప్రార్థన ఎందుకు పట్టుదల కలిగి ఉన్నాను అంటాడు అక్కడ. హల్లెలూయా. ఏంటిది? ప్రార్థనలో మనకి ఉండాలి పట్టుదల. ఈ రోజు పట్టుదల లేదు ప్రార్థనలో. అపవాది చిన్న అటాక్ చేస్తే, ఇక నేను చేయలేను ప్రభా, ప్రార్థించాలనిపించట్లేదు అనిపిస్తుంది అండి. ఎప్పుడైనా ప్రార్థన చెయ్యాలి అనిపించదు, ప్రార్థన చెయ్యాలి అనిపించట్లేదు, మనం ఏం చేస్తాం? ఈజీగా గివప్ చేసేస్తాం. కానీ పట్టుదల కలిగి నిజంగా, అవును ప్రభా నాకు ప్రార్థన చేయాలి అనిపించట్లేదు, అయినా నువ్వు నీ సన్నిధికి వస్తున్నాను జ్ఞాపకం చేసుకొని పట్టుదల కలిగి నువ్వు దేవుని సన్నిధికి రాగలిగితే పరిశుద్ధాత్మ కార్యమును ఖచ్చితంగా చూస్తావు. ప్రార్థనలో ఉన్న శక్తిని నువ్వు గ్రహించగలుగుతావు. ఎందుకు చెప్తున్నానంటే, యెషయా గ్రంథము 42వ అధ్యాయము 13వ వచనం చదివితే, యెహోవా శూరుని వలె బయలుదేరును, యోధుని వలె ఆయన తన ఆసక్తిని రేపుకొనును. యెహోవా ఏం చేస్తున్నాడంట? యోధుని వలె ఏం చేస్తున్నాడంట? ఆయన తన ఆసక్తిని ఏం చేస్తున్నాడు? రేపుకుంటున్నాడు. ఇప్పుడు యెషయా గ్రంథం 64వ అధ్యాయము 7వ వచనం చదువుదాం చూడండి. నీ నామమును బట్టి మొరపెట్టువాడు ఒకడును లేకపోయిను, నేను ఆధారం చేసుకున్నట్టుగా తను తాను ప్రోత్సాహపరుచుకొని వాడు ఒకడును లేడు. అంటే నువ్వేం చేయాలి? నిన్ను నువ్వు ప్రోత్సాహపరుచుకోవాలి, నీ ఆసక్తిని నువ్వు రేపుకోవాలి. నువ్వు అది చేస్తేనే పరిశుద్ధాత్మ కార్యాన్ని చూస్తావు. అది చేయకుండా నువ్వు పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు అనుభవించలేవండి. ఆ ఒక్క విధేయతని అడుగు నువ్వు వేయకుండా నువ్వు దేవుని శక్తిని అనుభవించలేవు. అందుకే అపవాది కొన్నిసార్లు మనస్సు మీద దాడి చేస్తున్నాడా? ప్రార్థన చేయాలనిపించట్లేదా? నీ ఆసక్తిని నువ్వు రేపుకో. కొన్నిసార్లు ఏదో ఒక విధంగా నీ యొక్క ఆసక్తి నువ్వు రేపుకొని ఎలా అయినా దేవుని సన్నిధికి వెళ్ళాలని నీ మనస్సును నువ్వు ప్రిపేర్ చేసుకుంటే, ఇప్పుడు దాడి ఎక్కడి నుంచి జరుగుతుందో తెలుసా? పరిస్థితులు అన్నీ ప్రతికూలం అయిపోతాయి. ఎప్పుడైతే దేవుని సన్నిధికి వస్తావు ఎన్ని డిస్ట్రాక్షన్స్. రోజు మరి ముఖ్యంగా డిస్ట్రాక్షన్ ఫ్రమ్ ద ప్రేయర్ లైఫ్ ఏంటి అని అంటే, సోషల్ మీడియా ఎంత డిస్ట్రాక్ట్ చేస్తుంది అని అంటే, ఇప్పుడు ప్రార్థించాలి, ప్రార్థనకు వెళ్దాం అనుకుంటావు, కూర్చుని ఏదో చూద్దాం అనుకుంటావు, చూస్తా ఉంటూ టైం ఎంత అయిపోద్ది? పడుకునే టైం అయిపోతుంది. అంటే ఎంత డిస్ట్రాక్ట్ అవుతున్న ప్రేయర్ లైఫ్లో చూడండి. అందుకే వాక్యం చాలా స్పష్టంగా ప్రభు వారు మనతో మాట్లాడుతున్నారు ఏంటి అని అంటే, ఎప్పుడైతే ఈ డిస్ట్రాక్షన్స్, ఎప్పుడైతే ఇవన్నీ వస్తుంది, నువ్వేం చేయాలంట? ఇంటెన్షనల్గా అవాయిడ్ చేయాలి. ఉద్దేశపూర్వకంగా వాటిని నువ్వు అవాయిడ్ చేయనంత వరకు నువ్వు దేవుని యొక్క కార్యాన్ని చూడలేవు. అందుకే మొదట చెప్పాను కదండి, ఎందుకు చేస్తున్నావు ప్రార్థన, ఎందుకు చేస్తున్నావు ప్రార్థన జీవితం ఎందుకు అనే ఆబ్జెక్టివ్ నీకు క్లియర్ ఉంటే, దేవుని కంటే ఇది నాకు ఎక్కువ కాదు, దేవుని శక్తి అంటే నాకు ఇది ఎక్కువ కాదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు ఏం చేస్తారంటే, ఎప్పుడు ఆయన జనసమూహము నుంచి ఆయన వేరుగా వెళ్ళి ఒంటరిగా ప్రార్థించాడు. ఏ ప్లేసెస్లో అయితే నువ్వు డిస్ట్రాక్ట్ అవుతున్నావో, ఏ వస్తువుల ద్వారా, ఏ వ్యక్తుల ద్వారా దేవుని ప్రార్థనా జీవితం నుంచి నువ్వు డిస్ట్రాక్ట్ అవుతున్నావో, వాటన్నిటి విషయం నుంచి నువ్వేం చేయాలి? దూరంగా పారిపో, శోధన నుంచి దూరంగా పారిపో. యాకోబు ఏం చేస్తాడండి? దేవునితో ప్రార్థించాల్సి వచ్చినప్పుడు, పెనుగులాడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అందరినీ, తనకు కలిగినది అంతా కూడా ఏం చేస్తారంటే పంపివేశాడు. ఒంటరిగా మిగిలిపోయాడు. ఎబ్బోకు అనుభవం అంటే ఒంటరిగా. యూ హ్యావ్ టు ఎంప్టీ యువర్ సెల్ఫ్. ఏదైతే నేను డిస్ట్రాక్ట్ చేస్తున్నా వాటి అన్నిటిని నువ్వేం చేయాలి? ఇంటెన్షనల్గా, మరలా చెప్తున్నా, అది నువ్వు చేయాలి, నువ్వు చేయాల్సిందే. అది ఒక విధేయతను చూపకపోతే కార్యాన్ని నువ్వు చూడలేవు. ఈరోజు వాగ్దానాల కొరకు ఎదురు చూస్తున్నావా? ఏమైపోతుంది? ఇంకా ఆసక్తి లోపం వచ్చేస్తుంది, ఇంకా గివప్ చేసేస్తున్నావు. డిస్ట్రాక్షన్స్ వస్తే గివప్ చేసేస్తున్నాం. ఒకవేళ అపవాది మనస్సు మీద దాడి చేస్తుంటే ఈజీగా గివప్ చేస్తున్నాం. ఒకవేళ డిస్ట్రాక్షన్స్ ఉంటే ఈజీగా గివప్ చేస్తున్నాం. అలానే కొన్నిసార్లు ఏం చేస్తున్నాం? వాగ్దానాల విషయంలో కూడా ఇంకా ఆలస్యం అవుతుంది, ఇంకా అయిపోయింది, ఇంకెందుకండి, ఇంకెంతసేపు
అని ఏం చేస్తున్నాం, ఈజీగా గివప్ చేస్తున్నాం, అంటే విడిచిపెట్టేస్తున్నాం. కానీ ఈరోజు యేసయ్య ఏం కోరుకుంటున్నాడు, యూ షుడ్ నాట్ గివ్ అప్. లూకా సువార్త 18:1 యూ షుడ్ నాట్ గివ్ అప్. విసుగకుండా నువ్వేం చేయాలి, నిత్యం ఏం చేయాలంటండి, ప్రార్థన చేయాలి. ఒక్కసారి నీ మనస్సు నువ్వు ప్రిపేర్ చేసుకో. ఏమనంటే యూ హ్యావ్ టు పుట్ సమ్ ఎఫర్ట్. ఇక్కడ నువ్వు ఖచ్చితంగా ఎఫర్ట్ పెట్టాల్సిందే, నువ్వు ఇంటెన్షనల్గా అవాయిడ్ చేయాల్సిందే. అలానే నీ మనసు నువ్వేమని ప్రిపేర్ చేసుకోవాలని ఖచ్చితంగా చేసి తీరుతాను, ఎందుకంటే ఇది నాకు చాలా అవసరము. ఇది ఇట్స్ లైక్ అన్ ఆక్సిజన్. ఎంత ఇంపార్టెంట్ అని మనం గాలి పిలుస్తున్నాం కదా, అది మనం బ్రతకడానికి ఎంత ఇంపార్టెంట్. నాకు ప్రార్థన కూడా అంతే. మరొకసారి చెప్తున్నా, ప్రార్థన ఏదో అవసరం ఉంది కాబట్టి చేస్తున్నా కాదు, ప్రార్థనే నా అవసరత. ఎప్పుడైతే రీతిగా నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించగలుగుతావు, ఖచ్చితంగా దేవుని కార్యాలు మనము చూడగలుగుతాం. మరొకసారి జ్ఞాపకం చేస్తాం, ప్రే ఫర్ యువర్ ఫ్యామిలీ. ఈ రోజు అంత్య దినాల్లో ఉన్నాం, అపవాది ఎవరిని దాడి చేస్తున్న సమయంలో ఉన్నాం. ఏం చేయాలి, నువ్వు ప్రార్థన నీ బిడ్డల కొరకు, నీ భర్త కొరకు, నీ భార్య కొరకు, నీ కుటుంబం కొరకు, సేవకుల కొరకు, సంఘము కొరకు, సంఘములో దేవుని బిడ్డల కొరకు నువ్వేం చేయాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన యోధుల కొరకు దేవుడు వెతుకుతున్నాడు. ఇందాక చదివాం కదండి, ఆయన వెతుకువారు కలరేమని ఏం చేస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు. అంటే ఈరోజు పరిశీలిస్తున్నాడు దేవుడు. ఆయన సన్నిధిలో ఎవరైతే ప్రార్థిస్తున్నారో, ఆయన సన్నిధిలో ఎవరైతే మొరపెడుతున్నారో వారికి సమీపముగా రావాలనుకుంటున్నాడు. నీ మొరను విని కార్యములు చేయాలని ఆయన అనుకుంటున్నారు. కానీ ఈరోజు నువ్వు ప్రార్థించగలవా? ఎప్పుడైతే చూడండి, యెహోషువ వెళ్ళి భౌతికంగా ఆయన యుద్ధం చేస్తుంటే వెనక ఎవరుండి పోరాడుతున్నారండి, ప్రార్థనలో మోషే పోరాటం చేస్తున్నారు. ఈరోజు నీ కుటుంబము భౌతికంగా పరిచర్యలో పోరాటం చేయొచ్చు, లేకపోతే భౌతికంగా ఏమైనా ఉద్యోగంలో ఉండొచ్చు. దేవుడు నీ చేతిలో పెట్టిన బాధ్యత ఏంటి తెలుసా, యూ హ్యావ్ టు ప్రే ఫర్ దెమ్. వారి కొరకు నువ్వు వెనకుండా ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. నీ ప్రార్థన వారికి ఒక కోటలాగా, ఒక ప్రాకారం లాగా వారిని కాపాడుతుంది. గుర్తుపెట్టుకోండి, వారిని ఖచ్చితంగా కాపాడుతుంది. అందుకే ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది తెలుసా, విజయము. ప్రార్థన చేస్తే మనస్సులు మార్చబడతాయి, ప్రార్థన చేస్తే జీవితాలు మార్చబడతాయి, ప్రార్థన చేస్తే ఉజ్జీవ జ్వాలలు రగులుతాయండి. ఈ రోజు దేవుడు నీ చేతిలో, మరి ముఖ్యంగా ఒకవేళ ఎవరైనా హౌస్ వైఫ్స్ ఈ వాక్యాన్ని వింటే జాగ్రత్త. ఎందుకనంటే దేవుడు నీ చేతిలో ఒక ఆయుధాన్ని పెట్టాడు. ఏంటి అంటే సమయం అనే ఆయుధాన్ని నీకు ఇచ్చాడు. కొంతమంది అనుకుంటారు, అయ్యో నేను వారిలా జాబ్ చేయట్లేదే, లేకపోతే వారిలాగా నేను పని చేయట్లేదు అనుకుంటారు. కానీ ఒక మాట చెప్తాను వినండి, వాటన్నిటికంటే చాలా విలువైన ఒక కృపను దేవుడు నీకు ఇచ్చాడు. ఏంటి తెలుసా, ప్రార్థించగలిగే అవకాశాన్ని దేవుడు నీ చేతిలో పెట్టాడు. కాబట్టి ఎంత ప్రార్థిస్తున్నావు. కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా అండి, క్రైస్తవులే పొద్దున్న కూర్చుంటే నైట్ వరకు సీరియల్ చూస్తున్నారా? దయచేసి సమయాన్ని వ్యర్థం చేయొద్దు. ఎందుకని మనం అంత్య దినాల్లో ఉన్నాం. అపవాది దాడి చేస్తున్నాడు. అపవాది గర్జించు సింహములు ఎవరిని మృంగుదలని తిరుగుతున్నాడు. ప్రార్థన జీవితంలో ఆ శక్తి మనం పొందుకోకుండా ఏవేవి అడ్డుపడుతున్నాయో, ఆ క్రమశిక్షణ లేని జీవితాన్ని రోజు విడిచిపెడదాం. సోమరితనాన్ని మనం విడిచిపెడదాం. పోరాట పట్టి మనం ధరించుకుందాం. ఆయన ఇచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకుని అపవాదితో పోరాడదాం మనం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు కూడా పరిచర్య ప్రారంభంలో ఏం చేశారండి, ప్రార్థనతో ఆయన పరిచర్యను ప్రారంభించారు. రోజు ప్రార్థన ఎంత శక్తి ఉన్నది అని అంటే, నువ్వు విశ్వాసముతో ప్రార్థించగలిగితే ఆ విశ్వాస సహితమైన ప్రార్థన ఏం చేస్తుందంటే రోగిని స్వస్థపరుస్తుంది. అంత మాత్రమే కాదు, నీ ప్రార్థన దేవుడు వినాలి అని అంటే, నీ ప్రార్థనకు దేవుడు జవాబునివ్వాలి అని అంటే, ఒక మాట గుర్తుపెట్టుకుని, ప్రార్థనలో ఏముండాలి, విశ్వాసం ఉండాలి. నీ ప్రార్థనలో క్షమించే మనస్సు నీకు ఉండాలి. అందుకే అక్కడ ఏమని రాయబడింది, నీ పాపములు ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి. ఇప్పుడు ఏమవుతుంది, నీతిమంతుని ప్రార్థన మనపూర్వకమైనదై బహుబలము గలదే ఉంటుంది. నీ ప్రార్థనలు ఏముండాలి, క్షమించే మనస్సు లేకుండా ఎంతకాలం నువ్వు ప్రార్థించిన ప్రార్థనకు జవాబు రాదు. ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఏంటి అని అంటే, మన ప్రార్థనలు ఏముండాలి, ఆసక్తిని మనం ఏం చేయాలంటే రేపుకొని దేవుని సన్నిధిలో కూర్చుంటే అంతవరకు నువ్వు చేయగలవు. ఆ శక్తిని రేపుకొని ఆయన సన్నిధిలో కూర్చునేంత వరకు నువ్వు ప్రయాసపడగలిగితే అక్కడ నుంచి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు, పని చేయడము ప్రారంభిస్తాడు. అందుకే ఎన్నో వాక్యాలు చదువుతాం కదా, నా ఆత్మలో ప్రే ఇన్ ద స్పిరిట్. హల్లెలూయా. అలాంటి అనుభవంలోనికి ఎప్పుడు రాగలుగుతామంటే, మనం దాటి, అంటే విడిచిపెట్టి ప్రభు సన్నిధిలో కూర్చున్నప్పుడు బలవంతంగా అయినా కూడా నిన్ను నువ్వు దేవుని సన్నిధిలో అప్పగించుకోగలిగితే ఖచ్చితంగా ప్రభు ఏం చేస్తారండి, తన కార్యాన్ని జరిగిస్తారు. మనం చూసాం కదా, ఎందరో మంది మిషనరీస్ ప్రార్థన చేసి ఉజ్జీవ జ్వాలని రగిలించారు. ఈరోజు అలాంటి గొప్ప శక్తిని నీ చేతిలో, నా చేతిలో పెట్టాడండి. సువార్త వెళ్ళని ప్రదేశాలకి నీ ప్రార్థన వెళ్తుంది. వాక్యం వెళ్ళని ప్రదేశాలకి నీ ప్రార్థన వెళ్తుంది. నీ భర్త, నీ భార్య, నీ బిడ్డలు మారాలి అంటే ప్రార్థన ఖచ్చితంగా సహాయము చేస్తుంది, విజయాన్ని ఇస్తుంది. ఏంటి అని అంటే ప్రార్థన. ఈరోజు అలాంటి ప్రార్థన భారంగా అనిపిస్తుందా? అలాంటి ప్రార్థన విసుగొస్తుందా? అంటే ఈ మూడు ఒకవేళ లోపాలు నీలో ఉన్నాయేమో, దయచేసి ఒకవేళ ప్రార్థనని ఆచారబద్ధంగా నువ్వు చూస్తున్నావేమో, దయచేసి ఈ రోజు నుంచి ప్రభు సన్నిధిలో కూర్చొని, ప్రభువా విధేయత చూపిస్తాను, నన్ను నీ ఆత్మతో అభిషేకించి ఉచ్చరింప సఖ్యము కాని మూల్గులతో కూడిన ప్రార్థన చేయు అనుభవంలోనికి నన్ను నడిపించి ప్రభువా అని
ఒక్క మాట అడగలిగితే ప్రభు ఖచ్చితంగా తన కార్యాన్ని జీవితంలో జరిగిస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మనం ఇంట్లో దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. చిన్న ప్రార్థన ద్వారా ఈ యొక్క వాక్య భాగాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి స్తోత్రములు. ఇంతవరకు తోడుగా నడిపించిన దేవా తండ్రి, ఈ యొక్క వాక్యము అనేక మంది జీవితాల్లో పనిచేసి ప్రభా ఎక్కడైతే కృంగిపోతున్నా, ఎక్కడైతే ప్రభా గివప్ చేస్తున్నారో, ఎక్కడైతే ప్రార్థన జీవితం ఓడిపోతున్నారో అలాంటివన్నిటిని కూడా ఎదిరించి జయించి ప్రార్థనలో శక్తిని గ్రహించి ప్రభా నీ కొరకు జీవించే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసయ్య పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి అతి మిక్కిలి వినయంతో ప్రార్థించి అడిగి పొందుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.